God allowed this wicked spirit to work. దేవుడు ఈ దుష్టాత్మలను పని చేయడానికి అనుమతిస్తాడు. Why? ఎందుకని? The true seekers may be separated from the mixed people. ఎందుకంటే మిశ్రిత జనాంగములో నుండి అసలు సిసలైన ప్రజలు వేరుగా ప్రత్యేకించబడడానికి దేవుడు చేస్తాడు. People who want fame, money, material things may go after that. మరి పేరు, ప్రఖ్యాతులు, భూ సంబంధమైన ఐశ్వర్యాలు, ఆస్తులు, పాస్తులు కావలసిన వాళ్ళు వేరు కావడం కొరకే. The people, the bride of Christ may be separated. మరి క్రీస్తు యొక్క వధువు సంఘం వేరుగా ఉండడం కొరకు దేవుడు జరిగిస్తాడు. So God allows this wicked spirit. కనుక దేవుడే ఈ దుష్టాత్మలను పనిచేయడానికి అనుమతిస్తాడు. Why? ఎందుకని? Is it scriptural? ఇది ఏమైనా లేఖనానుసారమైందా? Let us turn to the word of God. రండి మరి వాక్యంలోనికి వెళ్దాం మనం. Second Thessalonians chapter 2. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలోనికి వద్దామండి. Verse 7 to 11. మరి 7వ వచనం నుండి 11 వచనాల వరకు చూద్దాం. Second Thessalonians chapter 2 verse 7 to 11. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 7వ వచనం నుండి 11 వచనాలండి. ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశమానం చేత నాశనం చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అంది అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. Up to 11. Here we find God allows a spirit with lying wonders. మరి అబద్ధము ఆడు ఆత్మలను దేవుడు పంపుతాడు అని రాయబడింది. They sent with lying wonders, miracles. మరి అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించడానికి ఆత్మలు పంపించబడతాయి. Why? ఎందుకని? People did not believe the truth. ఎందుకంటే ప్రజలు సత్యమును నమ్మలేకుండా ఉన్నారు. They want miracles. వారికి కావలసింది అద్భుతాలు. They don't want the narrow path. వారికి ఇరుకైన మార్గం అవసరం లేదు. They want a happy way. వారికి సంతోషభరితమైన దారి కావాలి. They don't want to carry their own cross. వారు తమ సొంత సిలువలను మోయడానికి ఇష్టం లేదు. They want to use Jesus Christ to enjoy life here. మరి వారు యేసుక్రీస్తును తమ జీవితాల్లో ఆనందం అనుభవించడానికి వాడేసుకుంటున్నారు. Therefore God allows a wicked spirit. అందుకనే దేవుడు ఈ దుష్టాత్మలను అనుమతిస్తున్నాడు. Ministry of iniquity is working now also. మరి దుర్నీతితో కూడిన సంఘ పరిచర్య ఇప్పటికే కార్యము జరిగిస్తోంది. That's what Paul says in the beginning. మరి మొదటిలోనే పౌలు గారి విషయాన్ని చెబుతున్నాడు. Then how much more is working now? మరి ఇప్పుడు చూస్తే ఎన్ని రెట్లుగా కార్యాలు జరగాలి. మరి This wicked spirit we find in the book of Revelation chapter 13 verse 1 and 2. మరి ఇదే విషయాన్ని దుష్టాత్మల గురించి ప్రకటన గ్రంథం మరి 13 chapter 13 13వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూస్తామండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. Here we find another
spirit with 10 horns and 7 heads. ఇక్కడ మనం 10 కొమ్ములు 7 తలలు కలిగిన క్రూర మృగాన్ని దుష్టాత్మను చూస్తున్నాం. We see that same beast in Revelation chapter 17. అదే క్రూర మృగాన్ని ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. To save time, we just come to that verse 3. Revelation chapter 17 verse 3 to 5. మరి సమయాన్ని ఆదా చేయడం కొరకు త్వరగా వద్దాం. 17వ అధ్యాయం 3 నుండి 5 వచనాల వరకు చూద్దామండి. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహేయమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. Up to 5. దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని హేయమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. Friends, we should understand how the spirit of Antichrist is working now. స్నేహితులారా, ఇప్పటికే ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ ఎలాగ క్రియ జరిగించుతున్నదో గమనించండి. It was working in the time of Paul. పౌలు గారి కాలములో కూడా ఈ ఆత్మ పనిచేసింది. That spirit is the beast with 10 horns and 7 heads. ఆ క్రూర మృగానికి 10 కొమ్ములను 7 తలలను కలిగి ఉంది. That is a spirit. అది ఒక ఆత్మ. God given me opportunity to wrestle with the spirit several times. మరి దేవుడు ఈ దుష్టాత్మతో పోరాటం చేయడానికి అనేక మార్లు అవకాశం ఇచ్చాడు. Once in Jammu, I fought with this spirit for 3 days continuously. మరి ఒక మారైతే జమ్మూలో నేను ఈ దుష్టాత్మతో 3 రోజులు యుద్ధం చేయవలసి వచ్చింది. 10 horns and 7 heads. 10 కొమ్ములు 7 తలలు కలిగిన దుష్టాత్మ. When I was wrestling with this spirit for 3 days, I can say I was not behaving like a man. మరి 3 రోజుల పర్యంతం ఈ దుష్టాత్మతో యుద్ధం చేస్తున్న సమయంలో నేను ఒక మనుష్యుని వలె ప్రవర్తించలేదు. If anybody look at me, they would say he's mad. ఎవరైనా నా వంక చూస్తే వెర్రివాడన్నట్టుగా ప్రవర్తించాను. No thirst, no food, nothing. మరి భోజనం లేదు, పానం లేదు, ఏ పని లేదు. No sleep. నిద్ర కూడా లేదు. After I overcame that spirit only, I became a normal man. మరి ఈ దుష్టాత్మ మీద జయం పొందుకున్న పిదపనే నేను సాధారణమైన మనుష్యునిగా వచ్చేసాను. I don't say that I overcame him, but I defeated him at that time. మరి నేను దాన్ని జయించేశాను అని చెప్పడం కానీ మరి దాన్ని ఓడించేశానని చెప్పగలను. That is the spirit of Antichrist. మరి అది క్రీస్తు విరోధి ఆత్మ. And the woman that is sitting on her is the one world religion. మరి స్త్రీ ఆవిడ తల మీద కూర్చున్నది ఒకటే మతముతో కూడిన one world religion. సహాయం చేయండి. ఏమండి? కాదండి. See, it is a famous thing now. ఇప్పుడు అది ప్రఖ్యాతి చెందిన విషయం. You know, in Los Angeles, San Francisco, they have constructed their first cathedral about 3 years ago. మరి 3 సంవత్సరాల క్రితం లాస్ ఏంజెల్స్లో శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతంలో ఒక మందిరం కట్టారు వాళ్ళు. The first cathedral, big cathedral. ఒక పెద్ద మరి ఆరాధన స్థలం. Gorbachev, the previous president of the Soviet Union, is the founder of that. మరి సోవియట్ యూనియన్ ఇంత ముందుకు పాలించిన ప్రెసిడెంట్ గోర్బచేవ్ గారు దాన్ని ప్రారంభించారు. And President Bush of America and the great leaders of the world are all there. మరి అమెరికా దేశ అధ్యక్షుడైన బుష్ గారు ఇంకా ఇతర దేశాధినేతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. And famous Dr. Chopra of India
is also there. మరి భారతదేశంలో ప్రఖ్యాతి చెందిన వైద్య నిపుణుడు చోప్రా గారు కూడా అక్కడికి So చేరుకున్నారు. the one world religion is the biggest thing now. మరి ఒకటే ప్రపంచ మతం అనే సూత్రం ఇప్పుడు ప్రఖ్యాతి చెందిందిగా ఉండింది. All over the world it is flourishing. మరి ప్రపంచం యావత్తుగా అది వ్యాపిస్తోంది, వర్ధిల్లుతోంది. If you come to northern India, I can show you several places where all the idols are there. Muhammad also is there and Jesus is also there. మరి ఉత్తర భారతదేశాన్ని గనుక మీరు నా వెంట వస్తే అనేక స్థలాలలో విగ్రహాలతో పాటు మహమ్మద్ గారి యొక్క ఫోటో, మరి చిత్రం, ఆ తర్వాత ఇతర చిత్రాలు కూడా ఉంచబడుతున్నాయి. Jesus photo is also. యేసుక్రీస్తు ఫోటో కూడా ఉంచబడుతోంది. So that is the spirit working now. మరి ఆ దుష్టాత్మ ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తోంది. That spirit is coming into the Pentecostal churches also. మరి అదే దుష్టాత్మ ఇప్పుడు పెంతెకొస్తు సంఘాల్లోని కూడా ప్రవేశిస్తోంది. How it comes? మరి ఏ ప్రకారంగా అది ప్రవేశిస్తోంది? Through miracles and prophecy. మరి అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా, అలాగే ప్రవచనాల ద్వారా అది ప్రవేశిస్తోంది. People do not want true doctrine. మరి ప్రజలకేమో సత్యమైన ఉపదేశం అక్కరలేదు. They do not want to choose narrow path. మరి వారికి ఇరుకైన మార్గాన్ని ఎన్నుకునే మనస్సు లేదు. They do not want choose the straight gate. మరి ఇరుకైన ద్వారము గుండా ప్రవేశించే మనస్సు ప్రజలకు లేదు. They want to enjoy the world in the name of Jesus. మరి యేసు ప్రభు పేరట, ఆయన నామం పేరట లోక సుఖ విలాసాలని కూడా అనుభవించాలనుకుంటున్నారు. For them God allowed this wicked spirit. మరి అలాంటి ప్రజల కొరకే, వారి నిమిత్తమే దేవుడి దుష్టాత్మలను అనుమతిస్తున్నాడు. They will perform miracles. అవి కూడా వచ్చి అద్భుత ఆశ్చర్యాలు చేస్తాయి, Prophesy. ప్రవచనాలు చెబుతాయి. People in thousands will gather together. మరి ప్రజలు వేల కొలదిగా కూడుకుంటారు. Plenty of money will also come. మరి ఎంతో ధనము కూడా వస్తుంది. Why God allows it? మరి ఎందుచేత దేవుడు దీన్ని అనుమతిస్తున్నాడు? To filter the saints. మరి పరిశుద్ధులను వడగట్టడం కొరకే. To filter the saints. పరిశుద్ధులను వడగట్టడం కొరకే. Even after listening this the word again and again, many pastors want money, pleasure and joy. మరి ఇలాంటి మాటలు వింటున్న వేళ కూడా Again and again. మరలా వింటున్నా కూడా కొంతమంది పాస్టర్ల మనస్సులో పైసలే తిరుగుతున్నాయి, పేరే తిరుగుతోంది, ప్రఖ్యాతే తిరుగుతున్నది. Your spirit is that beast of 10 horn and 7 head. మీలో ఉన్న ఆత్మ ఆ 10 కొమ్ములు 7 తలలు కలిగిన దుష్టాత్మదే. If you cry, God may deliver you sometime. ఒకవేళ మీరు కేకలు వేసి మొర్ర పెట్టినట్లయితే కొన్ని సమయంలో దేవుడు మిమ్మల్ని విడుదల చేయవచ్చు. Otherwise, when you go into the lake of fire, you will remember this word. మరి లేనట్లయితే మీరు మండుచున్న అగ్నిగుండములోనికి వెళ్ళి నేను ఇప్పుడు చెప్పిన మాటలను అక్కడ జ్ఞాపకం చేసుకుంటారు. If you are a true follower of Jesus, మరి if you are a true follower of Jesus, మీరు నిజమైన యేసుక్రీస్తు అనుచరులవుతే you will have no desire for money. మరి ధనాపేక్ష అనేదే మీకు రాదు. You will have no desire for property. మరి ఆస్తుల కొరకైన ఆశ మీలో ఉండనే ఉండదు. You will have no desire for comfortable life. మరి సుఖ విలాసమైన జీవితాని కొరకైన ఆశ అసలే ఉండదు. You will never think, oh, God blessed Abraham, bless me. మరి ఎప్పుడు కూడా అబ్రహామును దీవించిన దేవుడు నన్ను దీవించమని అడగనే అడగరు. Lord, you blessed Old Testament saint, bless me. ఓ ప్రభువా, నీవు పాత నిబంధన పరిశుద్ధులను ఆశీర్వదించావు, నన్ను కూడా ఆశీర్వదించమని అడగనే అడగవు. You will say, Lord, help me to suffer for you. నీవు చేసే ప్రార్థన ఎలాగుంటుందంటే, ఓ ప్రభువా, నీ నిమిత్తమై నేను శ్రమలు పడ్డాను, కృప దయచేయి. I am your child. నేను నీ బిడ్డను. You suffered. నీవు శ్రమలు అనుభవించావు. Help me also to suffer. నేను కూడా నీ కొరకై శ్రమలు అనుభవించనివ్వు. They will choose that path. వారు అలాంటి మార్గాన్ని ఎన్నిక చేసుకుంటారు. As a pastor, if you are looking for money, the spirit in you is not from God. ఒక పాస్టర్గా ధనము వంక చూస్తున్న నీలో ఆ దుష్టాత్మనే పని చేస్తున్నది. ఇప్పుడు You may heal people. నీవు బహుశా ప్రజలను బాగు చేయవచ్చు. You may big preacher. నీవు గొప్ప ప్రసంగి కూడా అవ్వవచ్చు. God has no two standard. మరి దేవుడికి 2 స్థాయిలు లేవు, Only one. ఒక్కటే స్థాయి ఉన్నది.
That's why Jesus Christ, very few only will choose the straight gate and narrow path. అందుకనే ప్రభువు సెలవిచ్చిన మాట ఏమిటంటే కొందరు మాత్రమే ఇరుకైన ద్వారాన్ని ఎన్నుకొని దానిలో ప్రవేశిస్తారని చెప్పాడు. Very few only follow the narrow way. కొందరు మాత్రమే ఇరుకైన ద్వారమును కనుగొని దాని గుండా వెళతారన్నాడు. The blessing preachers are anointed from hell. ఆశీర్వాద బోధకులందరినీ కూడా అభిషేకించినది పాతాళములోని దుష్టాత్మే. You will also happy to preach that. మీరు కూడా సంతోషభరితంగా బోధించడానికి ఉబలాట పడతారు. Oh, God will bless you. ఓ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Why? ఎందుచేత? Your eye is on that money. మీ కనుదృష్టి యావత్తు ధనం మీదనే ఉన్నది. If my people are blessed, I'll get the share. ఓ నా ప్రజలు కనుక ఆశీర్వదించబడితే నా కుర్చీ కుదురుగా ఉంటుంది. You are the greatest thief. నీవు పేరు మోసిన మహా పెద్ద గజ దొంగవు. After knowing the true word, you have come into the church. మరి సత్య వాక్యమును గురించిన సంగతి విన్న తర్వాత సంఘములోనికి వచ్చావు నీవు. Repent. పశ్చాత్తాపపడు. You may be a pastor. మీరు బహుశా పాస్టర్ కావచ్చు. Today, please see who anointed you. దయచేసి ఈ వేళ మిమ్మల్ని అభిషేకించిన వ్యక్తి ఎవరు అని గుర్తించండి. Whether it is that beast of 10 head and 10 horns and 7 head, or the true Holy Spirit. మరి మిమ్మల్ని అభిషేకించింది ఆ దుష్ట 10 కొమ్ములు 7 తలలు కలిగిన దుష్టాత్మ యొక్క ఆత్మన అభిషేకించింది, లేక పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అభిషేకించి పరికించుకోండి. Holy Spirit who led Peter and Paul is the same today, leads us. పేతురు యోహానును నడిపిన పరిశుద్ధాత్మ దేవుడే ఈ రోజు కూడా మనం నడపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. The Spirit who led Paul is leading us today. పౌలు గారిని నడిపిన పరిశుద్ధాత్మ దేవుడు నేడు కూడా సజీవంగా నడపడానికి ఉన్నాడు. So brothers, sisters, I want to tell you, be aware of that spirit of 10 head, 10 horns and 7 head. అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 10 తలలు 10 కొమ్ములు 7 తలలు కలిగిన దుష్ట మృగం యొక్క ఆత్మను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. In continuation what we studied yesterday, this morning we studied how the Lord Jesus Christ paid the price for our sins. మరి నిన్నటి రోజు మరి ఉదయకాలం కొనసాగింపుగా ఏ ప్రకారంగా ప్రభు మన పాపముల కొరకు తాను బలిగా అర్పించుకున్నాడన్న సంగతి వింటూ వస్తున్నాం. I was sharing with you, when people are bound on this wild olive, we should not preach to meet their physical need or material needs. మరి నేను ఇంకా మీతో చెబుతూ వచ్చిన విషయం ఏంటంటే, ఈ అడవి ఒలీవ చెట్టు మీద ఉన్న ప్రజలకు ఇంకా భూ సంబంధమైన ఆశీర్వాదాలను గూర్చి స్వస్థతలను గూర్చిన సంగతులు బోధించడం చేయకూడదని చెబుతూ వచ్చాను. We should preach to them how soon you are going to leave this world, how temporary you are on this earth. మరి ఈ భూమి మీద నీ జీవితం ఎంత స్వల్పకాలమైందో, నీవెంత తొందరగా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసిన సంగతి ఉందో అది ప్రజలకు తెలియజేయాలని చెబుతూ వచ్చాను. And then we said God will judge you. అలాగే నేను దేవుడు మిమ్మల్ని తీర్పులోనికి తెస్తాడు అన్న సంగతి చెప్పాను. And I said your sin will find you out. ఆ విషయంలో నేను మీ పాపమే మిమ్మల్ని ఒకనాడు పట్టుకుంటుంది అని చెప్పాను. When we tell the people how temporary you are on this earth and how you are going to stand before the judgment seat of God, people will cry and say, cut me off from this wild olive. మరి ఎంత స్వల్పమైనదో ఈ భూమి మీద నీ నివాసము, ఎంత త్వరగా నువ్వు వెళ్ళిపోతావో అన్న సంగతి ప్రజలకు తెలియజేసినప్పుడు వాళ్ళు ఆవేదనతోని నన్ను త్వరగా ఈ అడవి ఒలీవ చెట్టు నుండి నరకమని చెప్పి కేకలు వేస్తారని చెప్పాను. Today let us continue with that. Let us turn to Ephesians chapter 3 verse 15 to 19. మరి అదే కొనసాగింపుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 వచనం నుండి 19 వచనాల వరకు మనం చదువుదాం. Ephesians chapter 3 verse 15 to 19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 వచనం నుండి 19 వచనాల వరకు చదువుదామండి.
ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. 19 up to 19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. To all fullness of God is there. Yes. It has come. Yeah, it is there. Let's pray. పూర్ణులగునట్లు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for your word. తండ్రి నీ వచనాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for your precious servants who have gathered here. తండ్రి నీ ప్రశస్తమైన పరిచారకులు ఈ చోట కూడుకున్నందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా. Holy Spirit, you teach us. పరిశుద్ధాత్మ దేవుడా నీవే మాకు బోధించిన ఆయన. If anybody's mind is bound, Lord, open their mind today. ఎవరి మనస్సులైనా బంధించబడితే ప్రభువా నీవే వారిని తెరువయ్యా. Bless us this evening. ఈ సాయంకాల సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Here Paul prays for the family of God. ఇక్కడ పౌలు గారు దేవుని కుటుంబమును గూర్చి ప్రార్థన చేస్తున్నారు. We are all one family. మనమందరము ఒక్కటే కుటుంబీకులం. About 70% of the family members are on the other shore. మరి 75% కుటుంబీకులు ఆవలి ఒడ్డున ఉన్నారు. About 30% are left behind. మరి 30% మంది మాత్రం వెనకాల విడవబడ్డారు. And very soon we all will join together. మరి అతి త్వరలో మనమందరం కూడా ఏకం కాబోతున్నాం. So as we are here on this earth, we should grow like a heavenly family. మరి ఈ భూమి మీద మన నివాస కాలం ఉన్నప్పుడే పరలోక కుటుంబీకుల వలె మనం పరిపూర్ణం కావాలి. Now you are chopped from wild olive, మీరేమో ఈ అడవి ఒలీవ చెట్టు నుండి వేరైపోయారు. and then you are grafted on the new olive, true olive. మరి ఆ పిదపనేమో నిజమైన ఒలీవ చెట్టుతో మీరు అంటు కట్టబడ్డారు. This is your old man, this is the new creature. ఇదేమో మీ ప్రాచీన పురుషుడు, ఈయనేమో మీ నవీన పురుషుడు అనుకోండి. So when we are telling people, we should not touch their material needs at all. మనము ఎప్పుడైతే ప్రజలను సంధిస్తూ ఉంటామో భూ సంబంధమైన విషయాలను అస్సలు తాకకూడదు. You should tell them, if you continue to remain in the wild olive, you will die in your sins. నిశ్చయంగా మీరు చెప్పాల్సిన సంగతి ఏమిటంటే ఎప్పటి వరకైతే మీరు ఈ ఒలీవ చెట్టు మీద అలాగే ఉంటారో మీరు నశించిపోతారన్నది వెల్లడి చేయాలి. So come out and be grafted on the true olive. అందుకనే మీరు ఆ అడవి ఒలీవ చెట్టు నుండి బయటికి రండి, నిజమైన ఒలీవ చెట్టుతో అంటు కట్టబడండి అని చెప్పాలి. They have to die especially for 3 things mainly. మరి ప్రత్యేకంగా ప్రధానంగా వారు 3 విషయాల కొరకు చావవలసి ఉంది. When we put it together, 3 main things. మరి వాటన్నింటిని మనం ఒక చోట పెడితే 3 విషయాలలో వాళ్ళు చావవలసి ఉంది. Number 1 is material things. మొట్టమొదటి విషయం ఏంటంటే భూ సంబంధమైన వాటి విషయంలో. Number 2 of their own relatives and friends. మరి రెండవదిగా ఏమిటంటే తమ బంధువులు రక్త సంబంధికులతో ఉన్న సంబంధం. Third, your own self. మూడవదిగా మీ స్వంత స్వయం.
unless you die for these three things, they can never be grafted to the true olive. మీరు ఎప్పటి వరకైతే ఈ 3 విషయాల నుండి నరకబడి వేరు చేయబడరో ఈ నిజమైన ఒలీవ చెట్టుతో అంటు కట్టబడరు. Here one branch is grafted, ఇక్కడ ఒక కొమ్మ అంటు కట్టబడింది, is not fully dead. ఇది పూర్తిగా చావలేదు. Therefore 3 roots are coming down. అందుచేతనే దాని గుండా 3 మరి వేళ్ళు ఊనుతున్నాయి. That's what we read 1 John chapter 2 verse 15 and 16. మరి అదే విషయాన్ని మనము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో చూస్తాం. 1 John chapter 2 verse 15 and 16. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. So the lust of the eye, lust of the flesh, pride of life. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. Many servants of God are not fully dead. మరి అనేక మంది దైవ సేవకులైన వారు పూర్తిగా చావలేదు. They are grafted here. వారిక్కడ అంటు కట్టబడ్డారు. God is bearing you. దేవుడు మిమ్మల్ని భరిస్తూ ఉన్నాడు. But if you don't repent, ఒకవేళ మీరు గనక పశ్చాత్తాప పడనట్లయితే, remember this branch. చూడండి, గుర్తించండి, ఇక్కడ ఉన్న కొమ్మండి ఇది. This one. ఇక్కడ కింద ఉంది చూడండి, చిన్న chopped off. ఆ నరకబడిన మొదల్లా కనబడుతుంది చూడండి. Can you see that? ఏమండి, కనిపిస్తుంది అందరికి కూడాను. ఈ చిన్నది ఇక్కడ మొదట ఉంది. This is ready to be chopped off. ఇదేమో నరకబడ్డానికి సిద్ధంగా ఉంది. Lust of the eye, lust of the flesh, pride of life. నేత్రాశ, శరీర ఆశ, జీవపు డంబం. If you are really dead, only you will depend on the roots to give you the food. మరి నిజముగా నీవు చచ్చినట్లయితే వేళ్ళ నుండి వచ్చే భోజనమునే నీవు ఆశిస్తావు. But if you are not dead, ఒకవేళ మీరు చావనట్లయితే, as a pastor and preacher, ఒక పాస్టరుగా, ఒక బోధకునిగా, your desire, root desire will come and touch the ground. మరి మీ ఆశలనే ఊడలు పెరిగి నేలను అంటుకుంటాయి. And you will live. మీరు జీవిస్తారు. You will have big ministry. మీకు పెద్ద సేవ ఉంటుంది. Big ministry. పెద్ద సేవ. Building and everything. మరి భవనాలు వగైరా వగైరా అన్నీ ఉంటాయి. But when the trumpet sound, కానీ భూర శబ్దం మోగిన వేళ you will be here only. నీవు ఇక్కడే విడువబడతావు. There is no harm in having a car or a house or anything. మరి గొప్ప భవంతిని, కారును ఉండడం ఏమి ప్రమాదకరం కాదు, హానికరం కూడా కాదు. But you will continue as a pilgrim. కానీ నీవు పరదేశిగానే కొనసాగుతావు. You should continue as a traveler. నీవు యాత్రికునిగానే కొనసాగుతావు. There is no harm in having a beautiful car. మరి అందమైన రమ్యమైన కారు ఉండడం తప్పేమి కాదు, హానికరం కాదు. If you have a big building, no harm. గొప్ప భవనం ఉండడం కూడా హానికరమేమి కాదు. But your desire should not bring that car. కానీ నీ అభిలాష ఉందే, అది కారును తీసుకొని రావద్దు. Your desire should not bring a beautiful house. నీ అభిలాష అనేది పెద్ద భవంతిని మోసుకొని రావద్దు. If God gives you, all right. మరి దేవుడే గనక ఇచ్చినట్లయితే మంచిదే. You did not ask for it. నీవు దాని కొరకు అడగలేదు. God gave you. దేవుడే ఇచ్చేసాడు నీకు. God gave you a jet plane. మరి దేవుడు మీకు విమానం ఇచ్చేసాడు. No problem. No problem. ఏ సమస్య లేదు. When that jet plane is burned, ఎప్పుడైతే ఆ జెట్ విమానం దహనమైతుందో, then you say God gave, God took it away. దేవుడే ఇచ్చేసాడు, దేవుడే తీసేసుకున్నాడు. When the beautiful car is taken away by somebody, మరి రమ్యమైన నీ కారు ఎవరి చేతిలో తస్కరించబడింది అనుకోండి, God
అనుమతించేశాడు. A beautiful 7-story building. మరి రమ్యమైన 7 అంతస్తుల మేడ Through an earthquake, it completely destroyed. ఒక్క భూకంపం వచ్చింది, అంత భూస్థాపితం అయిపోయింది. Then also you will smile. అప్పుడు కూడా నీవు చిరునవ్వే ప్రదర్శిస్తావు. God gave it and God allowed it to be destroyed. దేవుడే అనుగ్రహించాడు, దేవుడే నాశనం కావడానికి కూడా అనుమతించేశాడు. But if your desire brought it, కానీ నీ అభిలాష గనక వాటిని తీసుకొని వస్తే, you will put your hand on your head. God, everything destroyed. నీవు తల మీద చేతులు పెట్టేసుకొని అంతా అయిపోయింది దేవుడా అని అరుస్తావు. So saints of God, we should rule every situation. మరి దేవుని పరిశుద్ధులారా, ప్రతి పరిస్థితి మీద కూడా మనము ఏలుబడి చేయగలగాలి. We should rule poverty. మనము పేదరికాన్ని ఏలుబడి చేయాలి. I love Pastor Yeshurratnam very much. నేను పాస్టర్ యేసురత్నం గారిని ఎంతో ప్రేమిస్తాను. In the beginning, when he was starving with his children, at that time also he was smiling. మరి పేద స్థితిలో పిల్లలతో కూడా ఉన్నప్పుడు కూడా ఆయన మొహం మీద నవ్వే కనిపించేది. I have seen him. నేను చూశాను అది. That's why I began to love him. అందుకే నేను ఆయనను ప్రేమించడం మొదలుపెట్టాను. Now he has a car. ఇప్పుడేమో ఆయన గారి కారు ఉంది. Yesterday I saw a car and I was so glad. నిన్నటి రోజు నేను కారును చూడగానే భలే సంబరపడిపోయాను. Lord, your servant has been faithful. You have given him. Thank you, Lord. ప్రభువా, నీ దాసుడు విశ్వాస్యత కలిగిన వాడుగా ఉండినాడు, ఇదిగో నువ్వు మంచి కారు ఇచ్చావయ్యా. And if that car is going to be burned, I don't think Pastor Yeshurratnam will cry. నేను అనుకుంటున్నాను, ఆ కారు గనక కాల్చివేయబడితే యేసురత్నం గారు ఏడవరు అని అనుకుంటున్నాను. So, beloved friends, we should be overcomers of all these things. అందుకే ప్రియమైన స్నేహితులారా, ప్రతి పరిస్థితి మీద కూడా మనము ఏలుబడి చేయగలిగిన స్థితిలో ఉండాలి. We should be dead towards material things. భూ సంబంధమైన వస్తు సామాగ్రి కొరకు మనము చచ్చిన వారము కావాలి. That's why Paul says, అందుకనే పౌలు గారు అంటున్నాడు, all those profitable things to me, I count it as a dung. ఇదిగో నాకు ఏవేవి ప్రయోజనకరమై లాభకరమై ఉన్నవో వాటన్నింటినీ పెంట కుప్పగా భావించినానన్నాడు. I want to know him. నేను ఆయనను ఎరగాలని అభిలషిస్తున్నాను. I want to know the power of resurrection. ఆయన పునరుత్థానం యొక్క శక్తి ఏమై ఉందో ఎరగాలనుకుంటున్నాను. I want to have the fellowship of his suffering. ఇదిగో ఆయన శ్రమలలోని సహవాసము ఎంత మాధుర్యమైందో రుచి చూడాలనుకుంటున్నాను నేను. That is Christian life. అదే క్రైస్తవ జీవితం అనగా. That is the way of Jesus. అదే యేసుక్రీస్తు యొక్క మార్గం అంటే. But recent preachers preach, కానీ ప్రస్తుతం ఉన్న బోధకులు ఎలా బోధిస్తున్నారు? ask this thing, ask that thing, ask this thing. ఇగో ఇది అడుగు, అది అడుగు, ఇంకో ఏదో అడుగు. There are two spirits working in the church today. ఈనాటి సంఘాల్లో రెండు దురాత్మలు పనిచేస్తున్నాయి. Two spirits. Rendatma. దుష్ట. No, not the two atma, two spirits. రెండు ఆత్మలు పనిచేస్తున్నాయండి. I'll show that. Come to Romans chapter 8. నేను మీకు చూపెడతాను దాన్ని. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి రండి. 15, 16, 17. 15, 16, 17 వచనాలు చూద్దామండి. Romans 8, 15, 16, 17. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15, 16, 17 వచనాలండి. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. Two spirit. రెండు ఆత్మలు. One is spirit of bondage, another is spirit of sonship. మరి ఒకటేమో బానిసపు ఆత్మ, రెండవదేమో దత్తపుత్రాత్మ. Spirit, son spirit. కుమారుని యొక్క ఆత్మ. I'll explain this. దీన్ని మీకు వివరిస్తానండి. You know, in the olden days, people used to be sold in the market. మీకు తెలుసు,
తెలుసా మరి ప్రాచీన కాలంలో ప్రజలు అంగట్లో అమ్మబడుతుండేవాళ్ళు. Just like we take the cows and sheep and sell in the market, in the animal market, there were human beings, markets was there. మరి ఎలాగైతే ఈనాటి దినాల్లో అంగళ్ళలో మరి పశువులు అమ్మబడుతుంటాయో, జంతువులు అమ్మబడుతుంటాయో, అలాగే ప్రజలు ఆనాటి దినాల్లో అమ్మబడుతుండేవాళ్ళు. So if a man, rich man, buy a lady and a man, he allow them to marry. మరి ఒక ధనవంతుడు యజమానుడు ఒక సహోదరుని కొన్నట్లయితే వాళ్ళు వివాహం ఆడడానికి కూడా అనుమతించేవాడు. And he allows them to have children. మరి వారికి పిల్లలు పుట్టడానికి కూడా ఆయన అనుమతించేవాడు. But these children will belong to him only. కానీ పుట్టిన ఈ పిల్లలు ఆయనకే చెంది ఉండేవాళ్ళు. He has his own son born in his family. మరి ఆయన తన సొంత కొడుకు తన కుటుంబంలో పుట్టినవాడు ఉన్నాడు. One son born in his family with his wife. ఆయనకు తన భార్యకు తన కుటుంబంలో పుట్టిన ఒక కొడుకున్నాడు. With his own seed a child is born. ఆయన సొంత బీజము ద్వారా పుట్టిన కొడుకు ఆయన. Then there is another son born through that bondage, that slave lady and man. మరి మరొక కొడుకేమో కొనబడిన ఆ దాసుడు దాసీకి పుట్టిన కొడుకు. There is a lot of difference of ownership between these two sons. మరి ఈ కొడుకుకి ఆ కొడుకుకి మరి యాజమాన్యం విషయంలో, ఆస్తి విషయంలో గొప్ప తేడా ఉంటుంది. The son is born to him, he has the right of all the property. మరి తన భార్యకు పుట్టిన తన సొంత కొడుకుకు తన ఆస్తి పాస్తుల మీద సమస్త అధికారం ఉంటుంది. But the son was born as a bondage son. He has to beg and get something from the father. కానీ ఈ బానిసలుగా కొనబడ్డారే వీళ్ళకు పుట్టిన కొడుకు ఏది కావాలన్నా బతిమిలాడి అడుక్కొని పొందవలసిందే. But the son born to him, కానీ ఏ కొడుకైతే ఈయన గారికి పుట్టాడో he will not ask anything. ఆయన ఏది కూడా అడగడు. All these things belongs to me. ఇదిగో ఉన్నవన్నీ కూడా నాకు సంబంధించినవే. But the son born to that bondage, that servant lady and servant man, he will have to beg for something. కానీ కొనబడిన ఆ దాసుడికి దాసీకి పుట్టిన ఏ కొడుకైతే ఉన్నాడో ఏది కావాలన్నా భిక్షమెత్తినట్టుగా అడగవలసింది. Preachers today making believers bond children. మరి ఈనాటి దినాల్లో ఉన్న బోధకులు దేవుని పిల్లలను ఎలా మార్చుతున్నారంటే దాసుడికి పుట్టిన కొడుకులాగా మార్చేస్తున్నారు. Give me this, give me that, give me this, give me that. ఇదిగో ఇది వయ్యా, అదిగో అది వయ్యా, ఇది వెయ్యయ్యా అన్నట్టుగా చేసేస్తున్నారు. But children born to the father, what they will say? కానీ తండ్రికి పుట్టిన కొడుకులైతే ఏమని మాట్లాడతారు? Matthew 6:8, 7 and 8. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7-8 వచనాలండి. Matthew 6, 7 and 8. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడట వలన తమ మనవి వినబడనని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. Here it says, before you ask your father knows what you need. ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే మీకు ఏమి కావలసి ఉన్నదో మీరు అడగడానికంటే ముందుగానే మీ తండ్రి ఎరుగుతాడని రాయబడింది. If you are a born son, you will not ask any material thing from father. ఒకవేళ గనక మీరు తండ్రికి పుట్టిన కుటుంబంలోని కొడుకులైతే భూ సంబంధమైన దేని కొరకు కూడా అడగరు. I came out for ministry in 1975 until today. My father supplied everything without my asking. నేను 1975వ సంవత్సరంలో సంపూర్ణ సేవలోనికి ప్రవేశించాను. నాటి నుండి నేటి వరకు నా తండ్రిని ఇది కావాలి అది కావాలని ఎన్నడూ అడిగి ఎరగను. Whatever the father gives, we are happy. తండ్రి ఏదేదైతే అనుగ్రహిస్తున్నాడో దానిని బట్టి తృప్తి పడుతున్నాం.
I tell you one incident that happened a few months before. కొన్ని నెలల క్రితమే జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. In Gurdaspur, we are about 65 people live in a building. మేము గురుదాస్పూర్ ప్రాంతంలో సుమారు 60-65 మంది ఒకటే భవనంలో ఉంటున్నాం. For 1 month and 14 days, we just survived on rice water. మరి ఒక నెల 14 రోజుల మట్టుకు మేము కేవలం గంజి నీళ్లు తాగి మాత్రమే గడిపాము. North Indian people do not have the experience of drinking this rice water. ఈ ఉత్తర భారతదేశంలోని ప్రజలకు గంజి తాగే అలవాటు అసలే ఉండదు. God taught them all. మరి వాళ్ళకు నేర్పించడం జరిగింది. For 1 month, more than 14 days. మరి ఒక నెల 14 రోజుల కంటే ఎక్కువ. 1 month and 14 days. ఒక నెల 14 రోజుల కంటే ఎక్కువనండి. Nothing to eat. ఏది కూడా తినడానికి లేదండి. Only rice water. కేవలం గంజి నీళ్ళే గతి. We did not ask Father, God give us one time meal. మరి తండ్రి నేనాడు కూడా ఒక్క పూట భోజనం పెట్టమని అడగలేదు. Then afterwards God supplied. ఆ తర్వాత దేవుడు సరఫరా చేశాడు. After a month, one of our pastor's daughter got married. మరి ఆ తర్వాత మన దగ్గర ఉన్న పాస్టర్ గారు ఒక కూతురు వివాహం అయింది. Another church. ఇతర సంఘంలో. That pastor is a wealthy pastor and has got plenty of money, good house. మరి ఆ పాస్టర్ గారు గొప్ప ఐశ్వర్యవంతుడు, మరి చాలినంత డబ్బు ఆయన గారి దగ్గర ఉంది. So we decided to invite his pastor and his wife and this newlywed husband and wife and some elders for a wedding, for a party, that because they were newly married. మరి నూతనంగా వధూవరులుగా మరి జతపరచబడిన వీరి నిమిత్తమై మరి పెళ్లి విందు ఏర్పాటు చేశాం. ఈ ధన సంపన్నుని అలాగే ఇంకా ఇతర పాస్టర్లను కూడా ఆహ్వానించడం జరిగింది. Nearly 110 people came. సుమారు 110 మంది వచ్చేసారేమో. We thought that our Father will give something. మేము అనుకున్నాం మా తండ్రి ఏదైనా మాకు అనుగ్రహిస్తాడేమో అనుకున్నాం. But for these 110 people and Father gave only 1.5 kilo rice. మరి ఈ 110 మంది జనానికి మా తండ్రి కేవలం 1.5 కిలో బియ్యం మాత్రం ఇచ్చాడు. Only that rice. కేవలం అంతే బియ్యం. No vegetable, no nothing. కూరగాయలు లేవు, ఇంకా ఇతర ఏది సామాగ్రి కూడా లేదు. We had enough firewood at that time. మరి ఆ సమయంలో వంట చెరుకుగా మరి కట్టెలు వాడాం. So I told them, put that 1.5 kilo rice into the big dechi and boil it. నేను వాళ్ళతో చెప్పింది ఏంటంటే ఒక పెద్ద బగోనా తీసేసుకోండి, కట్ల పొయ్యి వెలిగించండి, దాంట్లో ఎసరు పెట్టండి, ఈ 1.5 కిలో బియ్యం దాంట్లో పోయండి అని చెప్పాను. And I said, everyone should get 1 glass. నేను అన్నాను ప్రతి ఒక్కరికి కనీసం 1 గ్లాస్ గంజైనా దొరకాలి. So they came and after prayer I said, okay, let's have the dinner. మరి ప్రార్థన అంతా ముగిసిందండి, ఇక రండి మనం విందు భోజనం ఆరగిద్దామని చెప్పాను. All of them were given 1 glass of rice water. వారందరికీ కూడా 1 గంజి గ్లాసుడు భోజనంగా పెట్టబడింది. You know, that was a glorious time. మీకు తెలుసండి, అది మహిమాన్వితమైన గడియగా ఉండింది. I thought they will complain. నేను అనుకున్నాను బహుశా వాళ్ళు ఏదైనా ఫిర్యాదు చేస్తారేమోనని. I saw them shedding tears and thanking God for that blessed experience. మరి ఆ ఆశీర్వాదకరమైన క్షణాలలో వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆనందభరితంగా దాన్ని ఆరగించారు. They said, we will never forget this experience. వాళ్ళు అన్నది ఏమిటంటే మా జీవితంలో ఎన్నడూ కూడా మరచిపోలేని స్మృతి అన్నారు దీన్ని. And that pastor and that bride and bridegroom and all the elders said, we ate chicken, everything, and we got that, even the sweet dish also. మరి ఆ పాస్టర్ గారి భార్య తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నది ఏమిటంటే, ఇదిగోనండి మేము చికెన్ తినేసాం, బిర్యానీ తినేసాం, పలావ్ రైస్ తిన్నాం, ఆఖరిగా మిఠాయి కూడా ఆరగించినంత ఆనందం మాకుందని చెప్పేశారు.
one glass of rice water. మరి వాళ్ళకి ఇచ్చింది ఒక్క గ్లాసుడు గంజి నీళ్ళు మాత్రమే. Then also we did not ask God to give us something. అప్పటికి కూడా ప్రభువా మాకొక్క పూట భోజనం ఇవ్వయ్యా అని అడిగిన దాఖలానే లేదు. We, in order to keep our respect, we did not go to the shop and borrowed something. మరి మా గౌరవం ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి పక్క కొట్టుకెళ్ళి అరువు తెచ్చుకున్న దాఖలానే లేదు అసలు. Whatever Father gives, that's all right. తండ్రి ఏదైతే అనుగ్రహించాడో అదే చాలు తృప్తి. I am telling what happened about few months before. కొన్ని నెలల క్రితం ఏదైతే సంభవించిందో ఆ సంగతే తాజాగా మీతో చెప్తున్నాను. We should rule all situation. మనము ప్రతి పరిస్థితిని కూడా ఏలుబడి చేయగలగాలి. That is prosperity. అదే